హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెడ్డీ డైవర్సిఫైయింగ్ బ్లాగ్స్. ఈరోజు పుదీనా పచ్చడి ఎలా చేస్తున్నా అనేది రెసిపీ పెట్టాను, చూడండి, మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా పచ్చడి అయితే చేస్తున్నా. పుదీనా కడిగి ఫ్రెష్గా పెట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేయించుకున్నాను. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేయిస్తున్నాను. కొద్దిగా ఎర్రగా రాగానే ఆఫ్ చేసేసుకోండి, అదే తీసేద్దాం. ఇది నాకు భలే ఇష్టం ఈ పచ్చడి అంటే. సరే చేద్దాము, చాలా రోజులు అయింది, మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇప్పుడైతే. చింతపండు కూడా వేసుకుంటాం ఫ్రెండ్స్, అందుకనే కొద్దిగా ఇదిగా అవుతుందని నానుతుందని. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇట్లా వేగినాక కొబ్బరి అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు విడిగా ఇందులోకి తీసుకున్నాము. ఇవ్వండి ఫ్రెండ్స్, పుదీనా కూడా వేసేసి ఇందులోకి తీసేసాను. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు తీయంగానే కొబ్బరి వేసి తీయంగానే ఆయిల్ ఉండింది. ఇంకా ఆయిల్ అయితే వేయలేదు నేను. అదే ఆయిల్లో ఇప్పుడు ఇది పుదీనా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే చింతపండు కూడా వేసేసుకున్నాము, వాటర్ తీసేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు కూడా వేసేసాం కదా. ఇప్పుడు ఇది మంచిగా మగ్గనిచ్చేసుకున్నాము. హై ఫ్లేమ్లో మార్చుకోకుండా మంచిగా వేపుకోండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా తీసేసుకుందాము అందులోకి. ఇప్పుడు ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పుదీనా అయితే ఇందులోకి విడిగా తీసుకుంటున్నాను. ఒక్కసారిగానే వేయను కదా, కొబ్బరి బాగా మెత్తగా అయినాక వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొబ్బరి, దాంతో పాటుగా వెల్లుల్లి కూడా వేసేసుకుంటాను. ఈ వాటర్ వచ్చినవి కూడా ఇందులోనే వేసేసుకున్నాము. ఇదిగోండి, చింతపండు కూడా ఇందులోనే ఉంది. ఇది కొద్దిగా చల్లారేదాకా ఉంచుకుంటాను, ఓకేనా. ఇప్పుడు ఇదే కడాయిలో తాలింపు కూడా పెట్టేసుకుందాము. ఎందుకంటే తాలింపు లేనిది టేస్ట్ అనేది అంతగా బాగోదు. అండ్ అలాగే ఆ పచ్చళ్ళలోకి రేపు పొద్దున్నకి దోశ బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. ఉప్పు పైన వేసేసుకున్నాము. వేసేటప్పుడు కలిపి వేసుకుంటాం కదా, దోశకు కూడా బాగుంటుంది. ఆ చట్నీలో సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసుకొని తినండి మీరు కూడా, టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడైతే చేసేద్దాం పచ్చడి. పచ్చడి తాలింపు అనేది వేసేసుకున్నాము. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వేసుకుంటాను, ఎక్కువ అవసరం లేదు. ఇందాకలా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం కదా మనము. 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఇది ఆయిల్ హీట్ అయినాక మనం తాలింపు అనేది వేసేసుకుందాము. తాలింపు చల్లారితేనే బాగుంటుంది కలుపుకున్నా మనము పచ్చళ్ళలోకి. మా తమ్ముడు కాల్ చేశాడు ఫ్రెండ్స్, మా మమ్మీ మాట్లాడుతుంది. అలాగే వెల్లుల్లి ఫ్రెండ్స్, ఇవి తీసుకుంటున్నాను. ఒక గడ్డ, మేము ఒక పోతి అంటాము మా భాషలో అయితే, మీ దాంట్లో అయితే గడ్డ అంటారు తెలుగులో అయితే. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆవాలు కొన్ని, జీలకర్ర కొంచెం, సాయమినపప్పు ఇవే వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు, అప్పటికప్పుడు తినేదైతే ఎక్కువ వేసుకోండి, గొట్టేసేయండి. రేపటి వరకు ఉంటుంది కాబట్టి సాయమినపప్పు మెత్తబడిపోతాయి, టేస్ట్ అనేది బాగోదు. అప్పటికప్పుడు తినేదైతే ఆ మినపప్పు ఎక్కువ వేసుకోండి. అలాగే కరివేపాకు ఫ్రెండ్స్,
ఇవి తాలింపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. కొద్దిగా ఇంగువ వేసుకున్నాం. ఇంగువ కూడా వేసాం కదా. ఇప్పుడు కరివేపాకు. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేసుకొని కడాయి అనేది పక్కకు పెట్టేసుకుందాం. తొందరగా చల్లారుతుంది. స్టవ్ మీద పెట్టేస్తే వేడికి తొందరగా చల్లారదు. అందుకోసం ఈ వాటర్ అనేది వేస్ట్ చేయకండి. ఇప్పుడు ఇది మనము మిక్సీ పట్టుకుంటాం కదా, అందులో వేసేసుకోవచ్చు మనం. వాటర్ అనేవి వేస్ట్ చేయొద్దు. ఈ వాటర్ చింతపండు నానబెట్టుకున్నది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జార్లోకి అయితే పచ్చిమిరపకాయలు, కొబ్బరి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుంటాము. అల్లం వేయం ఇందులోకి, వెల్లుల్లి ఒకటే. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాము. కొద్దిగా తక్కువ ఒకటి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కావాలంటే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే మిక్సీ అయితే తిప్పేసుకుందాము. అండి ఫ్రెండ్స్, ఇట్లా పచ్చగా అయింది కదా. మళ్ళీ తిప్పుకున్నాము. మొత్తం అయిపోయినాక చూపిస్తాను. అదే ఫ్రెండ్స్, చింతపండు వాటర్ వేసేసుకుంటున్నాను అందులోకి. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్నాము. కొద్దిగా మెత్తగా అయినాక మనం ఆకు కూడా వేసేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇట్లాగా చేసేసుకొని ఇప్పుడు నేనైతే మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఉప్పు కొద్దిగా తగ్గింది, అందుకోసము మళ్ళీ ఇది వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా లేకుండా కొద్దిగా అగ్గడబగ్గడగా, అంటే అవ్వనట్టు తిప్పుకోండి. ఎక్కువ మెత్తగా తిప్పిన బాగోదు. అందులో పుదీనా ఎక్కువ కావాలంటే పుదీనా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పుదీనా ఎక్కువ వేయలేదు కదా నేను, కొబ్బరి ఎక్కువ వేసాను, అందుకనే ఈ కలర్ వచ్చింది. పుదీనా ఎక్కువ వేసుకుంటే గ్రీన్ కలర్ లో వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పచ్చడి అయితే అయిపోయింది తిప్పడము. ఇట్లా వచ్చింది. కొద్దిగా మెత్తగా లేకుండా ఇట్లా తిప్పుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా తిప్పుకుంటున్నాను నేను. ఓకేనా, ఇప్పుడైతే తాలింపులో కలిపేసుకుందాము. చల్లారిపోయి ఉంటుంది తాలింపు అండి. ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఏది వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్, అందుకని ఇది కూడా తీస్తున్నాను. ఎంతో కష్టపడి తెస్తుంది కదా మీకు. కలిపేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చడి అయితే. చూసారా తాలింపు టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. స్మెల్ కూడా భలేగా వస్తుంది. దోశలకు కూడా బాగుంటుంది పచ్చడి. మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్లోకి ఇవి నంచుకోవడానికి వేపుతున్నాను. ఇప్పుడు ఆయిల్లో అయితే వేసేసుకుందాం. టేస్ట్ ఎలా ఉంది నాన్న పుదీనా పచ్చడి? సూపర్ ఉందంట మా డాడీకి. అమ్మమ్మ సూపర్గా ఉందంట ఫ్రెండ్స్ మా అమ్మమ్మకి. మామ సూపర్ ఉందా? అత్త బాగుందా? ఉప్పు కారాలన్నీ సరిపోయినాయా? అమ్మా కలుపు తిని చెప్పు.